నమస్కారం. ఏకే ఎడ్యూ ఫ్యూషన్ ఛానల్కు స్వాగతం. చరిత్ర ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేవి తేదీలు, యుద్ధాలు, రాజుల పేర్లు. కాని చరిత్ర అంటే కేవలం వాటి జాబితా మాత్రమే అనుకుంటున్నారా? అస్సలు కాదు. అదొక పద్ధతి ప్రకారం నిర్మించిన ఒక పెద్ద చట్రం. ఈరోజు మనం భారతీయ చరిత్ర అనే ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ఒక మైండ్ మ్యాప్ ద్వారా విడదీసి ఎంత సులభంగా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన అంశాలను చూడబోతున్నాం. ముందుగా అసలు చరిత్ర అంటే ఏమిటి, ఆ తర్వాత లక్షల సంవత్సరాల కాలాన్ని ఎలా విభజించారో చూద్దాం. దాని తర్వాత చరిత్రలోని 3 ప్రధాన యుగాలను అర్థం చేసుకుని చివరిగా ఈ ఫ్రేమ్వర్క్ను మన భారతీయ చరిత్రకు అన్వయించి చూద్దాం. సరే, మొదలు పెడదాం. మనం ఎప్పుడు వాడే చరిత్ర లేదా హిస్టరీ అనే ఈ పదం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? దాని అసలు అర్థం తెలిస్తే మనం ఈ సబ్జెక్ట్ను చూసే విధానంలోనే ఒక కొత్త కోణం వస్తుంది. చూడండి, మనం వాడే హిస్టరీ అనే పదానికి మూలం హిస్టోరియా అనే గ్రీకు పదం. దాని అర్థం కేవలం పాత కథలు చదవడం కాదు. దాని అసలర్థం పరిశోధించి తెలుసుకోవడం లేదా విచారణ ద్వారా నేర్చుకోవడం. అంటే చరిత్ర అనేది ఒక పరిశోధనాత్మక ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు 2 ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఎడమవైపునున్నది ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలువబడే హెరోడోటస్. ఇక కుడివైపునున్నది మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి, భారత పూర్వచరిత్ర పితామహుడుగా పేరు పొందిన రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఒకరు ప్రపంచ చరిత్ర అధ్యయనానికి పునాది వేస్తే మరొకరు భారత చరిత్ర అధ్యయనానికి దారి చూపించారు. అసలు రాబర్ట్ బ్రూస్ ఫుట్ గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఈయన ఒక ఇంగ్లీష్ భూగర్భ శాస్త్రవేత్త. 1863లో మద్రాస్ దగ్గర్లోని పల్లవరంలో ఒక చిన్న చేతి గొడ్డలని కనుగొన్నారు. చూడటానికి ఇది చాలా చిన్న వస్తువులా అనిపించొచ్చు, కానీ భారతదేశంలో దొరికిన మొట్టమొదట శిలాయుగపు ఆధారం ఇదే. ఈ ఒక్క ఆవిష్కరణ మన దేశంలో చరిత్రపూర్వ యుగపు అధ్యయనాన్ని మొదలుపెట్టింది. సరే, చరిత్ర అంటే ఏంటో చూశాం. మరిప్పుడు మరో ముఖ్యమైన విషయానికొద్దాం. చరిత్రకారులు లక్షల సంవత్సరాల కాలాన్ని ఎలా కొలుస్తారు, దాన్ని ఒక క్రమపద్ధతిలో ఎలా పెడతారు? ఈ టైంలైన్ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు ఇంత పెద్ద కాలాన్ని, అంటే వేల లక్షల సంవత్సరాల సంఘటనలను ఒకే గీతమీదకు ఎలా తీసుకొస్తారు? ఏ పద్ధతి వాడతారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. సమాధానం ఇక్కడే ఉంది. ఈ టైంలైన్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు యేసుక్రీస్తు జననాన్ని ఒక కేంద్ర బిందుముగా, అంటే సున్నాగా తీసుకున్నారు. ఈ ఒక్క సంఘటన ఆధారంగానే దానికి ముందు జరిగిన వాటిని, ఆ తర్వాత జరిగిన వాటిని విభజించారు. అంటే విషయం చాలా సింపుల్. క్రీస్తు జననానికి ముందు కాలాన్ని మనం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ లేదా బీసీఈ బిఫోర్ ది కామన్ ఎరా అని అంటాం. అలాగే క్రీస్తు జననం తర్వాత కాలాన్ని ఏడీ అంటే అన్నో డొమిని అంటాం. లాటిన్లో దీని అర్థం మన ప్రభు సంవత్సరంలో అని. దీన్నే ఇప్పుడు సిఈ అంటే కామన్ ఎరా అని కూడా పిలుస్తున్నారు. బీసీఈ, సిఈ అనేవి మతంతో సంబంధం లేని లౌకిక పదాలు. ఓకే, టైంలైన్ అర్థమైంది కదా. ఇప్పుడు చరిత్రను ఇంకో రకంగా ఎలా విభజించారో చూద్దాం. మనకు దొరికిన ఆధారాలను బట్టి చరిత్రకారులు గతాన్ని 3 పెద్ద భాగాలుగా విడగొట్టారు. ఈ వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవేంటంటే 1 చరిత్రపూర్వకాలం, 2 ఆదిమ చరిత్రకాలం మరియు 3 చారిత్రక కాలం. ప్రతి కాలానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటదే చరిత్రపూర్వకాలం. పేర్లోనే ఉంది గదా, దీనికి చరిత్ర రాయబడలేదు. ఎందుకంటే అప్పట్లో లిపి అంటే రాయడమనేదే లేదు. మరి ఆ కాలం గురించి మనకెలా తెలుసు? కేవలం వారు వదిలివెళ్లిన రాతి పనిముట్లు, గుహల్లో గీసిన చిత్రాలు, దొరికిన శిలాజాల లాంటి పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే. ఇక రెండవది ఆదిమ చరిత్రకాలం. ఇది చాలా ఆసక్తికరమైనది. ఈ కాలంలో లిపి ఉంది, అంటే వాళ్ళు రాశారు. ఉదాహరణకు సింధులోయ నాగరికతకు చెందిన ముద్రలమీద ఉన్న లిపి. కానీ సమస్యేంటంటే వాళ్ళు ఏం రాశారో మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం. అంటే మన దగ్గర వాళ్ళు రాసిన ఆధారాలున్నాయి, కాని వాటిలోని రహస్యం ఇంకా ఛేదించబడలేదు. ఇక ఫైనల్గా మూడోది చారిత్రక కాలం. ఇక్కడి నుంచే మనకు తెలిసిన చరిత్ర మొదలవుతుంది. అంటే సుమారుగా క్రీస్తుపూర్వం 600వ సంవత్సరం నుండి మనకు దొరికిన లిఖిత ఆధారాలను మనం చదివి అర్థం చేసుకోగలుగుతున్నాం. మనం స్కూల్ పుస్తకాల్లో చదివే చరిత్రలో ఎక్కువ భాగం ఈ కాలానికి చెందినదే.
ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ చట్రాన్ని అంతా ఇప్పుడు ప్రత్యేకంగా మన భారతీయ చరిత్రకు అన్వయించి చూద్దాం. మన దేశ చరిత్ర యొక్క విస్తారమైన కాలాన్ని ఎలా వర్గీకరించారో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తుంటేనే అర్థమవుతుంది మన భారతీయ చరిత్ర ఎంత పురాతనమైనదో, ఎంత విశాలమైనదో. దాదాపు 25 లక్షల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర పూర్వకాలం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల ఆదిమ చరిత్రకాలం, ఆపై క్రీస్తుపూర్వం 600 నుండి ఇప్పటి వరకు మనం చదువుతున్న చారిత్రక కాలం. అంటే మన చరిత్రలో ఎక్కువ భాగం లిఖిత రూపంలో లేదనేది ఆశ్చర్యం కలిగించే నిజం. ఆ సుదీర్ఘమైన చరిత్రాపూర్వకాలాన్ని ఇంకాస్త లోతుగా చూస్తే అందులో ముఖ్యమైనది శిలాయుగం. దాన్ని కూడా 3 దశలుగా విభజించారు. పాత శిలాయుగం అంటే మానవుడు కేవలం వేటగాడిగా ఉన్న కాలం. మధ్యశిలాయుగం రాతి పనిముట్లు మరింత మెరుగైన కాలం. ఇక నవీన శిలాయుగం వ్యవసాయం మొదలైన ఒక విప్లవాత్మకమైన కాలం. ఈ స్లైడ్ మన మొత్తం విశ్లేషణకు ఒక సారాంశం లాంటిది. భారతీయ చరిత్రను సాధారణంగా ఈ 4 ప్రధాన భాగాలుగా విభజిస్తారు. ప్రాచీన చరిత్ర, ఇది చరిత్రపూర్వకాలం నుండి సాషా 712 వరకు. ఆ తర్వాత మధ్యయుగ చరిత్ర, సాషా 712 నుండి 1707లో ఔరంగజేబు మరణం వరకు. అక్కడి నుండి ఆధునిక చరిత్ర మనకు స్వాతంత్ర్యమొచ్చిన 1947 వరకు. ఆ తర్వాత స్వాతంత్ర్యానంతర చరిత్ర. ఈ తేదీలు మన చరిత్రలోని కీలకమైన మలుపులను సూచిస్తాయి. ఒక ప్రాచీన భారతదేశ చరిత్రనే తీసుకుంటే అందులో ఎన్ని అద్భుతమైన ఘట్టాలున్నాయో చూడండి. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన సింధులోయ నాగరికత, మన సంస్కృతికి మూలమైన వేదకాలం, భారతదేశాన్ని దాదాపు ఏకం చేసిన మౌర్యులు, కళలు, విజ్ఞానశాస్త్రంలో స్వర్ణయుగంగా పిలువబడే గుప్తుల కాలం, ఇక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న దక్షిణ భారతదేశ చరిత్ర. వీటిలో ప్రతిదీ ఒక మహాసముద్రం లాంటిది. సరే, ఈ మొత్తం మైండ్ మ్యాప్ చూశాక చివరిగా ఒక ప్రశ్న. చరిత్రను ఇలా యుగాలుగా, కాలాలుగా విభజించడం కేవలం మన సౌలభ్యం కోసమేనా? లేక ఇది మన గతాన్ని చూసే విధానాన్నే ప్రభావితం చేస్తుందా? ఈ వర్గీకరణల వెనుక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? దీనిపై ఆలోచించడం ద్వారానే మనం చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం.